నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు అయితే చూస్తున్నాం. సో అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడండి. నేను చూపించే ఒక వీడియో తర్వాత వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంది అనేది మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను కూడా దాంతో పాటుగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఎవరు మాట్లాడిల్లు? గతంలో రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరి సమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరి సమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేశాడు. అది ఇంతకుముందు ఏం చెప్పాడు? సో మీరే విన్నారు కదా, కడియం శ్రీహరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏ కులం, ఏ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో అని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిన మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర అసెంబ్లీలో మరి ఆ కమిటీ వేసి ఆ శీల పరీక్ష ఎట్లా చేస్తా అన్నాడో అది చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ ఏమన్నాడు అంటే, కడియం శ్రీహరి చాలా నీతివంతుడు, రాష్ట్రంలో అనేక రకాల మంత్రి పదవులు చేసిండు, ఎక్కడా కూడా అవినీతి మరకలేదు, అలాంటి గొప్ప వ్యక్తి అంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇక మీరే ఆలోచించరు. తెలంగాణ సమాజానికి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది తెలవాలి కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతోపాటుగా ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ ఒకసారి చూపించే ముందు మీకు ఒక పేపర్ను చూపెడతా. ఈ పేపర్ తర్వాత వాస్తవాలు ఏంది అనేది మనందరం కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ పూర్తిగా కూడా అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి ఒకసారి అందరూ కూడా చూడరు ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి ఒక అంశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయం, మీ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జి లేదా హౌస్ కమిటీ కోరుతూ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అవినీతి కుంభకోణాలు కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొంది. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండడం మాత్రమే కాకుండా స్వయంగా మంత్రులు ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. 2 ఏళ్ల పరిపాలన వ్యవధిలో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా చింద్రమయ్యేలా చేసిన ఘనత మీ ప్రభుత్వానికి దక్కుతుంది. దాదాపుగా అన్ని శాఖలలో అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతుండగా వాటిని అడ్డుకునే బాధ్యత వహించాల్సిన వారే ఈ దోపిడీకి మూల స్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులే కుంభకోణాలలో నేరుగా ప్రమేయంగా ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు, అవమానం కూడా. ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొద్దిమంది చేతులలోకి వెళ్ళిపోతుండగా సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటుంది. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శక బాధ్యతాయుతమైన పాలన అనేక హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. మాటలలో నీతి వ్యాఖ్యలు, చేతలలో దోపిడీ, ఇది మీ పాలనకు ప్రతీకగా మారింది. అవినీతి అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లుగా స్పష్టమవుతుంది. ఈ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానాలు ప్రజలలో బలంగా కూడా కనబడుతున్నాయి. సో అవినీతి కుంభకోణాలు లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించారు కాబట్టి మీ పాలనలో జరిగిన కుంభకోణాలను అందిస్తున్నాం. మీ మాటలపై మీకే చిత్తశుద్ధి ఉన్న కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని రికవరీ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ రాస్తున్న పరిస్థితి. సో
ఏంది అంటే రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. మా ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగినట్టు మీ దృష్టికి వచ్చినా లిఖితపూర్వకంగా మాకు అందజేయండి, ఖచ్చితంగా కూడా మేము దాని మీద విచారణ జరుపుతా అన్నారు. సో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఇది ఒక కరెంట్ షాకే అని చెప్పొచ్చు. సో మొట్టమొదటిగా ఆరోపణలు వచ్చేది సివిల్ సప్లై స్కామ్కు సంబంధించి. సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది అనేది ప్రాథమిక అంశాన. సో దానికి సంబంధించి చర్చ జరుగుతున్నాయి. రెండోది అమృత్ టెండర్ల స్కామ్కు సంబంధించి దీని మీద విచారణ చేయాలి అంటారు. దాంతోపాటు కేఎల్ఎస్ఆర్ స్కామ్కు సంబంధించి, దానితో పాటు ఏది కోల్ బ్లాక్ అంటే సింగరేణి స్కామ్కు సంబంధించి, దాంతోపాటు సింగరేణి ఓబీ స్కామ్, దాంతోపాటు సోలార్ పవర్ స్కామ్, దాంతోపాటు ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచెల్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా స్కామ్, ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ స్కామ్, దాంతోపాటు హోమ్ రోడ్స్ స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4 సిటీ స్కామ్, హెల్త్ సిటీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డెక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణం, దాంతోపాటు హెచ్ఎంఏ ఏది ట్రేడ్స్కు సంబంధించిన స్కామ్ అంటూ విచారణ నిమిత్తం నిష్పక్షపాతంగా జరగాల్సిందే అంటూ ఇక్కడ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి మీద తక్షణమే వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి తప్పనిసరిగా వీటన్నిటి మీద విచారణ చేయాలని కోరుతున్నాం. విచారణలో రుజువు అయితే ఖచ్చితంగా కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక అంశం తెర మీదకి అయితే వచ్చిన పరిస్థితి మీ అందరికీ కనబడుతుంది. సో దీనికి సంబంధించి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో దీంట్లో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఏవైతే స్కామ్లు ఉన్నాయో ఆ స్కామ్లకు సంబంధించి దాదాపుగా 20 స్కామ్లు ఉన్నాయండి. 20 స్కామ్ల మీద విచారణ జరిపించాలంటూ అసెంబ్లీ సాక్షిగానైతే బీఆర్ఎస్ పార్టీ లేఖ రాసింది. ఈ లేఖ మీద ముఖ్యమంత్రి మాత్రం మౌనంగా వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇవాళ సభలో మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని చూడరు, ఎట్లా పేర్లు మర్చిపోతుండో చూడరు ఒకసారి. ఇది గండ్ర రమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన భూపాల్పల్లికి సంబంధించిన మాజీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. ఆయన అసెంబ్లీలోనే లేడు. ఏది మన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పట్టుకొని గండ్ర వెంకటరమణారెడ్డి అంటాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతుండ్రో ఇది చూడరు. ఇక దీని తర్వాత ఇక మందుల సామెలకు సంబంధించి మీరు అందరూ కూడా చూస్తే ఒకసారి కత్తుల కోలాడతాం బిడ్డ కబడతారు. ఏమనుకుంటారు మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమని చెప్తామని చెప్తున్నా. ఈయన మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఈయన అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఉన్నారుగా, సస్పెండ్ చేద్దామా? మరి ఈయనను పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి నిషేధిద్దామా? కత్తులతో వేలాడుతా అన్నాడు. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటుండో, ఏదైనా కామెంట్ అత్తనే చదివితే అరెస్ట్ చేసే అంత టాలెంట్ ఉన్నప్పుడు మరి మీ సభ్యుడు ఇంత దుర్మార్గంగా కత్తులతోని మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా రౌడీజం చేద్దాం అనుకుంటాడా, లేకపోతే ఏమన్నా మటన్ కోటు చికెన్ కోటు పెట్టుకుంటాం అనుకుంటాడా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటా కత్తులతో వేటాడతాడట. మరి దీని గురించి చెప్పరాదు. ముఖ్యమంత్రి గారు అయితే దీని గురించి మాట్లాడరు. ఇక ఇంకో అంశం కూడా చూడుర్రి. అసలు కడియం శ్రీ గారికి సంబంధించి ఏమేమి జరిగిందో ఏం కథ ఏనూరి ఇప్పుడు. ఎందుకంటే ఇలా మొత్తం హాట్ టాపిక్ ఇదే కదా. అసలు ఏం జరిగింది, ఎట్లా జరుగుతున్నది అంశం ఏనూరి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడద్దట. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి. అధ్యక్ష, ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు
అధ్యక్ష, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళని మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. సో ఇది విన్నారు కదా, దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మీరైతే చూసిరు కదా. ఇప్పుడు విపక్షం ప్రతిపక్షం అన్నాక కంపల్సరీగా కూడా ఎవరి వాదనలు వాళ్ళకుంటే అది న్యాచురల్గా జరిగే విషయమే. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇప్పుడు ఏంది అసలు విషయం ఏంది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు అక్కడ ఏంది ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యులు కడియం శ్రీ గారు మాట్లాడుతున్నారు. అంతకంటే ముఖ్యమంత్రి గారు ముందే మాట్లాడి ఏదైతే ధరణికి సంబంధించి ఏదో భూములకు సంబంధించి హౌస్ కమిటీ వేయాలని చెప్పారు, దానికి సంబంధించి హౌస్ కమిటీ విషయంలో మాట్లాడుతున్నారు. అదే మరి బీఆర్ఎస్ పార్టీ 20 స్కామ్ల గురించి మాట్లాడిందిగా, ఆ 20 స్కామ్ల గురించి ఎందుకు చెప్పలేకపోతున్నది? ఒకసారి మీరు అందరూ కూడా 20 స్కామ్ల గురించి హౌస్ కమిటీ వేయరట, కానీ కడియం శ్రీహరికి సంబంధించిన స్పీచ్ ఏదైతే ఉందో అదంతా ఏం లేదండి. మెయిన్గా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కంపెనీ అవినీతి మీద విచారణ చేయాలని బీఆర్ఎస్ కోరితే దళిత స్పీకర్, దళిత ఆర్థిక మంత్రి, దళిత మైనింగ్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద విచారణ జరిపితే దళితులను అవమానించినట్లే అవుతుందంటూ డైవర్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గంతేగా దీంట్లో ఏం లేదు. ఇలా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే ఏం లేదు. ఇక్కడ ఏదో ఏదేదో జరుగుతున్నది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఏదైతే అంశం ఉందో ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వివాదానికి కారణమైంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఏది 2020 వరకు కూడా చైర్మన్గా ప్రస్తుతం ఆయన భార్యనే కుమారుడు ఆరోపణలతో ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడదు. ఒకసారి మీకు అది కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇనురి. శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మళ్ళీ కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఒక మంత్రి గారి స్కామ్ను ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీ ఎంత దారుణంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా, అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగింది ఏంది? అక్రమ మైనింగ్కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత? మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా? ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 2 విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి, అక్రమం జరిగింది వాస్తవం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ దీన్ని బయటపెట్టింది మీరు కాదు, మా ప్రభుత్వమే బయటపెట్టింది అని చెప్పి మళ్ళీ ఎదురుదాడికి దిగినారు. ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన, అక్రమాలు జరిగింది వాస్తవమే, కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు అని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు, అందమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం భారతదేశంలోనే సముద్ర తీరం లేని ఒకే ఒక్క రాష్ట్రం. రైట్, విన్నర్ కదా. ఇది రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి ఏంది అంటే, రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి 2020 వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుమారుడు, వాళ్ళ భార్యనే దానికి ఎండీగా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో దీంట్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంలో తప్పే ఉన్నది. దానికి సంబంధించి కడియం శ్రీహరి స్పీచ్కు సంబంధించిన పంచాయతీ ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్ కు స్పందించి దాదాపుగా
3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. అర్థమైందా? సో మొత్తానికి రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేస్తున్నది వీళ్ళే కనుక్కున్నారు. ఇంకొక మాట కూడా ఎన్నో రీడర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆమె బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విజ్ఞత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉన్నారు. ఇందులో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన అభిమానులు దాదాపుగా 4 కోట్ల మంది ఉంటారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డితో సహా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ అభిమానులే. తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు పోయినా పర్వాలేదని ఉద్యమం చేసిన ఈ గడ్డలో కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి కండలు తిరిగేసే పార్టీ వీళ్ళేంది అగనెస్ట్గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఇది పెద్ద జోకు. ఎందుకంటే వీళ్ళు దోసుకోవాలనే పదవుల కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు. కానీ నికార్సైన తెలంగాణ వాదులు, కేసీఆర్ కోసం పనిచేసే వాదులు చాలా మంది. ఇంతకంటే కండలు కాదు, దానికి మించిన జేజమ్మ కండలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైనికులుగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారియర్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ తిరగబడితే ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకే తట్టుకోలేకపోతుంది. ఇక బహిరంగంగా వచ్చి కండలు తిరిగేసేటోళ్ళు అది ఇదంటే ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు రంగంలోకి దిగితే కథ వేరే ఉంటుంది. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయిండో ఏం కథ. మళ్ళీ మాట ఎన్నో రిగా శ్రీ అనిల్ జాదవ్ గారు, శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, శ్రీ గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు, శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, శ్రీ మాధవరం కృష్ణారావు గారు, శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి కోవా లక్ష్మి గారు, గోడపు మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొనికంటి మాణిక్రావు గారు, శ్రీ పద్మారావు గారు, శ్రీ చింత ప్రభాకర్ గారు, శ్రీ కొట్ట ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు, శ్రీమతి పట్టల్ల సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీ కాలేరు వెంకటేష్ గారు, శ్రీ విజయుడు గారు, శ్రీ కేపీ వివేకానంద్ గారు. సో మొత్తానికి సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసిన మా తరుణం అయితే ఇక్కడ కనబడుతుంది చూడు. తారక రామారావు గారు. Motion moved. The question is that under sub-rule 2 of Rule 340 of the Assembly Rules, that the members named by the Speaker be suspended from the services of the House for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the Speaker are suspended from the services of the House 2 days. సో మొత్తానికి 2 రోజులు సస్పెండ్ చేసిళ్ళు. ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు అంటే వాళ్ళు నిజాలు మాట్లాడాలి కాబట్టి. ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీని రోడ్డు మీదకి తీసుకొచ్చి బజార్లను నిలబెట్టిళ్ళు కాబట్టి, బట్టలు ఇప్పే ప్రయత్నం చేసిళ్ళు కాబట్టి సో మొత్తానికి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ నేతల మాటలు ఏందో అయినరు.
సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్ ఒకటే. రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు నిజాలను నిగ్గు తేల్చి మాట్లాడినందుకు దాదాపుగా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కనబడింది. సో తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది మీరే ఆలోచించండి. ఎందుకంటే వాస్తవాలకు సంబంధించి దృష్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోకపోవడం, విపక్ష పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా చర్చించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడింది. సో మొత్తానికి ప్రభుత్వ ధోరణి ఈ విధంగా కొనసాగుతుంది.